ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మరి ఈరోజు మన ధ్యానాంశంలో ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఈ వచనం మీద చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. ఎంతోమంది భక్తులు పెద్దలు అనేకులు గ్రంథాలు పుస్తకాలు రాస్తున్నారు. మరి దేవుని కుమారులు అంటే దేవదూతలని, నరుల కుమార్తెలు అంటే ఆదాం పిల్లలని చాలామంది దీని మీద ఎంతో డిబేట్ చేస్తున్నారు. మనం ఒకసారి దేవుని కుమారులు ఉన్నటువంటి విషయాలు చూస్తాం. అసలు దేవుని కుమారులు ఎవరు అని కీర్తన గ్రంథం 80వ అధ్యాయము 6వ వచనంలో కీర్తన గ్రంథం 82వ అధ్యాయము 6వ వచనంలో మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చున్నాను, ఆయనను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోదురు. ఇక్కడ 82వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, మీరందరూ సర్వోన్నతుని కుమారులు, ఆయనను ఇతర మనుషులు చనిపోనట్లు మీరు చనిపోతున్నారు. ఇక్కడ మీరందరూ దేవుని సర్వోన్నతుని కుమారులను రాయబడింది. దేవుని పిల్లల గురించి రాయబడింది, మనుషులను గురించి రాయబడింది. ఆయనను మనుషులు చనిపోయినట్లుగా మీరు చనిపోతారు. మనుషులు ఎవరు, మీరెవరు, చనిపోయేది ఎవరు? ఆలోచించండి. మనుషులు చనిపోయినట్లు మీరు చనిపోతారు అంటున్నాడు. మనుషులు ఎవరు? దేవుని కుమారులు ఎవరు? దేవదూతలు చనిపోరని రాయబడింది. లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. లూకాసు వార్త 3వ అధ్యాయం 38లో ఆదాము కేనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. ఆదామును దేవుని కుమారుడని గ్రంథంలో రాయబడింది. నిర్గమకాండం 4:22లో ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడని సెలవిస్తుంది. ఇంకా చూస్తే మనం ఇర్మియా గ్రంథం చూస్తే ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడని రాయబడింది. కానీ యోబు గ్రంథం 1:6వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ మాత్రమే దేవదూతలను కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో దైవ కుమారులని తర్జుమా చేయడం జరిగింది. కానీ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రిని అయ్యుందును, ఆయన నా కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనాను చెప్పాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దూతలలో ఎవరు ఎప్పుడైనాను ఆయన దేవుని కుమారులని చెప్పలేదని రాయబడింది. కాబట్టి లూకాసు వార్త ఇంకా 20వ అధ్యాయము 36వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని ప్రస్తావించారు. 20వ అధ్యాయము 34వ వచనంలో అందుకు యేసు, ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుందరు, పెళ్లికి ఇయ్యబడుదురు, కానీ పరమున మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పునరుత్థానముల పాలువారయండి, దేవదూత సమానులను దేవుని కుమారుల ఎందురు గనుక వారికి చావనేరరు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రస్తావించరు. దేవదూతలకు పరలోకములో ఉన్నారు, వారు చావు లేదని రాయబడింది, వారు వివాహము లేదని రాయబడింది, వారికి పెళ్ళి లేదు అని రాయబడింది. కానీ మనం ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే వారు మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకొని అని రాయబడింది. కానీ దేవదూతలను గురించి యేసుప్రభువే క్లారిటీ ఇచ్చాడు, స్పష్టమైన సందేహాన్ని నివృత్తి చేశాడు. ఏంటి అంటే దేవదూతలకు పెళ్ళి లేదు అని రాయబడింది, దేవదూతలు చనిపోరని రాయబడింది. కాబట్టి దేవదూతలు గురించి ఇంకా రాయబడితే మన కొత్త నిబంధనలోనే 2వ పేతురు పత్రికలో చూస్తే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడిని వాడు విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములో వారి త్రోసి తీర్పునకు కావలి ఉంచబడుటకు వారిని అప్పగించను అని రాయబడింది. దూతలు పాపం చేసినప్పుడు విడిచిపెట్టక అని బంధించాడని రాయబడింది. కానీ ఆదాము పాపము చేసినప్పుడు దేవుడు క్షమించి వాగ్దానం చేశాడు, స్త్రీ సంతానం ద్వారా నేను మానవ జాతిని విమోచిస్తానని చెప్పాడు. మనుషులకు రక్షణ ఉంది, మనుషులకు క్షమాపణ ఉంది, మనుషులకు విమోచన ఉంది. మనుషుని కొరకే దేవుడు చనిపోయాడు, కానీ దూతల కొరకు ఆయన ప్రాణం పెట్టలేదు. దూతలు పాపం చేసినప్పుడు శిక్షించాడు, కానీ ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు శిక్షించలేదు. మనుషులకు క్షమాపణ ఉంది, అందుకే మనుషుల కొరకు ఆయన రక్తం కార్చాడని రాయబడింది. ఇంకపోతే మనం ఇక్కడ చూస్తే మనందరికీ దేవుని కుమారులు ఎవరు అని చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా రాయబడింది. హెబేలు మొదలుకొని భక్తుల వరకు రాయబడింది.
హెబేలు విశ్వాసమును గురించి రాయబడింది. మరి విశ్వాసులు జాబితా అంటారు, విశ్వాస వీరులు అని రామంటారు. విశ్వాసులకు మాత్రమే ఆ స్థలంలో రాయబడింది. కయ్యూను పేరు రాయబడలేదు, ఇస్మాయిల్ పేరు రాయబడలేదు, ఏషావు పేరు రాయబడలేదు. మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో నేను యాకోబును ప్రేమించి తిని ఏషావును ద్వేషించి తినని చెప్పాడు. దేవుడు యాకోబును ప్రేమించాడు అని రాయబడింది. ఆది కాండంలో పోతే ఇంకొక క్లారిటీ ఏంటి అంటే, మనం చూస్తే అది ఎలా చెప్తున్నాం. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, దేవుని కుమారులు ఎవరు అంటే షేతు కుమారులు, నరుల కుమార్తెలు ఎవరు అంటే కయ్యూను వంశం వారు అని రాయబడింది. హెబేలు చనిపోతానే హెబేలుకు ప్రతిగా షేతు పుట్టాడు. కాబట్టి షేతు సంతానాన్ని దేవుని పిల్లలుగా మరి జాబితా రాయబడింది. కయ్యూను సంతానాన్ని నరుల వంశముగా రాయబడింది, భక్తిహీన వంశముగా, అవిశ్వాసులుగా గుర్తించారు. ఆది కాండం 4వ అధ్యాయము 16 నుంచి చూస్తే కయ్యూను వంశం ముందు రాయబడింది, షేతు వంశం 5వ అధ్యాయంలో రాయబడింది. ఇదేంటంటే దేవుడు ఆది కాండంలో ఒక సూచన ఇచ్చాడు మనకి. ఏంటంటే ముందు భక్తిహీనులను గురించి రాశాడు, తర్వాత దేవుని పిల్లలను గురించి రాశాడు. కయ్యూను వంశాన్ని గురించి 4వ అధ్యాయంలో రాశాడు. ముందు కయ్యూను వంశములో ఉన్నటువంటి లక్షణాలు, కయ్యూను వంశంలో పశువులు కలిగినటువంటి వాడు, సితారాలు కలిగిన వాడు. మరి దేవుడు ఒక భార్య కలిగి ఉండాలి అంటే ఆయన 2 భార్యలను కలిగిన వాడుగా కనబడుతున్నాడు. కాబట్టి లోక సంస్కృతి ఆయనలో కనబడినట్టుగా మనం చూస్తున్నాం. కయ్యూను దేవుని సన్నిధిని దూరమైన వాడుగా కనబడుతున్నాడు. ముందు కయ్యూను సంతానాన్ని రాశాడు, 5వ అధ్యాయంలో షేతు వంశాన్ని రాశాడు. 10వ అధ్యాయము 2:6లో యాపేతును హామును ముందు రాశాడు, తర్వాత 21వ వచనంలో షేమును గురించి రాశాడు. 25వ అధ్యాయం 12-18లో ఇష్మాయిల్ వంశాన్ని గురించి ముందు రాశాడు. 25వ అధ్యాయం ఆదికాండం 19 నుంచి ఇషాకు వంశాలు రాయబడింది. 36వ అధ్యాయం 9వ వచనంలో ఏషావు సంతానం రాయబడింది. 46వ అధ్యాయం 8వ వచనంలో యాకోబు వంశావళి రాయబడింది. ఇలాగ భక్తిహీనులను, దేవుని నమ్మని వారు, దేవునికి ఇష్టం లేని వారిని ముందు రాసి, దేవునికి అనుసరించే వారిని, దేవుని వెంబడించగలిగిన వారిని, దేవుని కొరకు ఇష్టలుగా బతకగలిగిన వారిని దేవుడు వెనుకబెట్టాడు. ఇది ఎలా అందుకే ఆదికాండం మనకు ఒక స్పష్టత ఇస్తుంది. దేవుని పిల్లలు ఎవరు అంటే షేతు వంశావళి, షేతు సంతానము దేవుని కుమారులని పిలువబడింది అని రాయబడింది. కాబట్టి దేవదూతలు వచ్చి భూమి మీద మనుషులతో పిల్లలను కానీ సంసారం చేసేంత దేవుడు అవకాశం వారికి ఇవ్వడు అని రాయబడింది. కాబట్టి ప్రభు మాటలు దీవించును గాక.